ఆత్మ అంటాం కదా, అదే ఆత్మ పదార్థంలో ఏమి ఉంటాయి? అదే స్పిరిచువాలిటీ అన్న ఆధ్యాత్మికత అంటే ఆధ్య అంటే ఫస్ట్, ఆత్మకథ నీ యొక్క సోల్ యొక్క జర్నీని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. స్పిరిట్ ప్లస్ యాక్చువాలిటీ స్పిరిచువాలిటీ. స్పిరిట్ యొక్క నిజమైన రూపాన్ని నువ్వు తెలుసుకుంటే దట్ ఈజ్ స్పిరిచువాలిటీ. అంటే నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. అదే కదా ఉద్ధరే ఆత్మానాత్మానం అని చెప్పి పత్రిసారి ఎందుకు చెప్పారు? నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోమన్నారు, పక్కన వాళ్ళని కాదు కదా. సో ఇది ఎక్కడ వచ్చిందంటే ఇదే స్పిరిచువాలిటీ నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి అంటే మనం సుప్రీం పార్టికల్, మన ఎర్త్కి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది, అలానే మన మనిషికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఇదంతా కలిసి మళ్ళీ ఏదైతే సుప్రీం గార్డెన్ ఒక పార్ట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్? ఎన్లైట్మెంట్ అన్నీ తెలిసినా కానీ కామ్గా ఉండడం ఎన్లైట్మెంట్ అంతే. రియాక్ట్ కాకపోవడం ఎన్లైట్మెంట్. కోపం వచ్చింది, రియాక్ట్ కాకపోతే ఎన్లైట్మెంటే. నువ్వు కొట్టావనుకో, నీకు ఎమోషన్ ఉందా, ఇది కోపం ఎక్కువ అంటాం. అదే ఏదన్నా ఇంకొక ఎమోషన్ వచ్చింది, ఏడ్ చేసావనుకో ఏమవుతాం, వీడికి సెన్సిటివ్ అంటాం. సో అన్నిటినీ కూడా సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా సమానంగా చూసేటువంటి స్టేజ్ని దట్ ఈజ్ ఎన్లైట్మెంట్. దాన్ని ఏమంటామంటే ఏటికి రియాక్ట్ కాకపోవడం ఎన్లైట్మెంట్. ఓకే. సో బుద్ధుడేమో చిట్ట చివరిగా చూడండి విషయం, బుద్ధుడికి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమంటే, ఓ బుద్ధ, ఓ ఆనంద, అప్పో దీపో భవానే కదా. వాటిది ఆ దీపం వెలిగించుకోవడం ఎలా? ఎందుకు అంతకుముందు ఆరిపోయిన దీపము ఎలా వెలుగుతుంది? అదే కదా, నిన్ను నువ్వు తెలుసుకోవడమే కదా స్పిరిచువాలిటీ. అది తెలుసుకోవడమే వెలిగించడం అంతే. అక్కడ నిన్ను తీసే అదే కదా మనం చెప్పేది ఏంటి, నీ ఆత్మ నువ్వు తెలుసుకుంటావు అంతే. అంటే హూయామయ్య అని చెప్పేసి రమణ మహర్షి చెప్పారు కదా, అక్కడ అది అప్పో దీపో భవ అని చెప్పినా హూయామయ్య అని చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెలుసుకోవడం కాదు. నిన్ను నువ్వు లోపల తెలుసుకుంటే బయట ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అంతే. నీ లోపల ఏది ఉందో బయట అదే ఉంది. నువ్వు వెళ్ళి ఆ ప్రపంచం ఇలా ఉందని తెలుసుకునే కంటే నీ లోపల నువ్వు తెలుసుకుంటే ప్రపంచం ఎలా ఉందో తెలిసిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్, అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకా మీకు డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్, పిల్లల్లో మలబద్ధకంతో ఉండి పొద్దున పూట లేవలేకపోతున్నారు, వాళ్ళకి నీళ్ళు తాపిస్తూ చూపిస్తాను. తాగుతారా మీరు? మిమ్మల్ని చూపిస్తాను రండి. ఏం లేదు, బౌల్లో వాటర్ తాగడమే. పైకి రావచ్చు, మీ చేతనే చేయిస్తాను. నేను చేయడం కంటే మీరు చేయడమే కరెక్ట్ కదా. ప్రాక్టికల్ ఒకరు రావచ్చు, రండి. వాటర్ పోసేస్తాను. ఎవరైనా రావచ్చు. తలని ఇలా ఉంచేసి ఇలా మూతిని ఇలా పెట్టాలి. మేక అలా తాగుద్దా, అలా వాటర్ తాగేసి అలా తాగేసి కింద పెట్టి ఇలా వాటర్ తాగగలిగితే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, కళ్ళు మూయాల్సిన అవసరం లేదు, తల నోటితో వాటర్ తాగేసేస్తాను. ఇలా మీరు మొత్తం కానీ వాటర్ తాగగలిగితే బౌల్లో మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం 3 నుంచి 4 రోజుల్లో తగ్గిపోతుంది. ముక్కును ముంచకండి, ముక్కు ముంచొద్దు, నోటితో తాగేసేయచ్చు. మునుగుతుంది, ఒక్కోసారి అలవాటు లేకపోతే మునుగుతుంది. కొంచెం పైకి తీసుకొని తాగేయచ్చు ఇది. ఇలా తాగడం అంతే, చాలు చాలు చాలు. ఇలా మనకి తేన్పులు వచ్చేంతవరకు కానీ మీరు వాటర్ తాగగలిగితే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. ఓన్లీ మార్నింగ్ ఒక్కసారి తాగితే చాలండి. మార్నింగ్ ఉదయాన్నే మీరు పరగడుపుని తాగే నీళ్ళు తాగితే చాలు. 20 నుంచి 25 మినిట్స్ వరకు ఉదయాన్నే వాటర్ తీసుకోకండి, తర్వాత వాటర్ తాగండి. లోపల ఉన్న యాసిడ్స్ అన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో ఉన్న యాసిడ్స్ అన్నీ ఉంటాయి, అవి కొంచెం సెటిల్ అయిన తర్వాత వాటర్ తీసుకోవాలి. కూర్చొని తాగొచ్చు, నిలబడకంటే కూర్చొని తాగండి. మాకు యోగా గురువు గారు ఉన్నారండి. ఆయన ఏంటంటే పరగడుపున 2 లీటర్ల నీళ్ళు యోగాకు ముందు తాగాలి, తర్వాత యోగా చేసిన తర్వాత ఇంకో 2 లీటర్ల నీళ్ళు తాగాలి అని చెప్పారు. అది మీరు ఏకీభవిస్తారా? తాగొచ్చు, కాకుంటే అంటే
ట్వంటీ మినిట్స్ అలా ఉన్న తర్వాత తాగండి. అంటే లోపల జ్యూసెస్ అన్నీ కూడా రిలీజ్ అయి ఉంటాయి. అవి ఏమవుతాయంటే ఒకసారిగా వస్తే యాసిడిటీ ఎక్కువ అవుతుంటుంది ఒక్కోసారి. సో అందుకు కాబట్టి ఎన్ని వాటర్ తాగుతారు అనేది ఒక్కొక్క ప్రమాణం ఒక్కొక్కటి చెప్తుంటారు. మీరు మామూలుగా అయితే మన శాస్త్ర ప్రమాణం ఎంత ఉందంటే 12 దోశలు అని ఉంటుంది. నీ దోశలు ఎంత ఉందో అంతే చెప్పారు, అంతకుమించి ఏం చెప్పలేదు. ఇన్ని లీటర్లని ఎక్కడ మనకు లేదు. మన ప్రమాణం అంతా కూడా దోశలు అంతే. అలాగే ఆయుర్వేదంలో భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్ళు తాగకూడదు మనం దాని గురించి కూడా కొద్దిగా చెప్పండి మీ శాస్త్రం ప్రకారం. ఉన్నది ఒకటే శాస్త్రం, అంతా యోగానే, అంతా యోగమే. సో వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అంటే భోజనానికి ముందు అరగంట ముందు నుంచి తాగకూడదు, తిన్న తర్వాత 1.5 hour తర్వాత తాగకూడదు అంతే. ఇది నమస్కారం అండి. ప్రొద్దుట లీటర్ నీళ్ళు తాగిన తర్వాత యోగా అది ఎప్పుడు చేయాలి, ఎంత టైంలో చేయాలి? మళ్ళీ చెప్పండి. ప్రొద్దుట నీళ్లు తాగిన తర్వాత అండి ఒక అరగంట ఆగి చేయాలా, గంట ఆగి చేయాలా, లేకపోతే వెంటనే చేయొచ్చా యోగా? యోగా 20 నిమిషాలు ఆగి చేయొచ్చు. వాటర్ డైజెస్ట్ కావడానికి 20 to 25 minutes చాలు అంతే. తర్వాత మీరు యోగా చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. పరగడుపున అంటే మొహం కడుక్కుని తాగాలా, మొహం కడుక్కోకుండా తాగాలా? ముఖం కడుక్కుని తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఆయుర్వేదంలో పరగడుపున తాగమంటారు. ఆయుర్వేదంలో అయితే పరగడుపునే ముఖం కూడా కడగకుండా తాగమంటారు, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి. సో కొంతమందికి అది వెగటున్న వాళ్ళు ఇంకా ఏం చేస్తాం, ఆప్షన్ లేదు కదా, బ్రష్ చేసుకొని తాగొచ్చు. శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుందండి? కొంతమంది హృదయం అంటారు, కొంతమంది నుదిటి, అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఒక చోటే ఉంటుంది అంటారు కదా. శరీరం అంతా ఆత్మతోనే ఉంటుంది. ఏ సెల్లును కొంచెం ఏది ఇక్కడ కూర్చున్నా సరే పెయిన్ వస్తుంది. అంటే బొట్టన వేలు ప్రమాణంలో ఉంటుందని చెప్పారు కదా, మరి అది ఒక ప్లేస్లో అంటూ ఉండదా, అలా తిరుగుతూ ఉంటుందంటారా? ఆత్మ ఎక్కడ తిరగదండి, ఉన్నది ఒకే చోట ఉంటుంది. ఆత్మలు తిరగడానికి మనం దయ్యాలం కాదు కదా. అంటే శరీరంలో అంతా ఆత్మతోనే నిండి ఉంటుంది. దాని ప్రమాణం అది, దాని ఆరా మొత్తం కూడా శరీరం అంతా ఉంటుంది. అది అదే ముఖం కడుక్కొని తాగలనా లేదా అంటే నాకు నవ్వు వస్తూ ఉంది. మన దరిద్రం స్టార్ట్ అయ్యేది టూత్పేస్ట్తో. ముఖం కడగలనా లేదా అని మీరే డిసైడ్ చేసుకోండి. 12 రకాల కెమికల్స్లో నోట్లోనే మంచి బ్యాక్టీరియాని చంపేసి ఆ టూత్పేస్ట్ వేసి మీరు బాగా రుద్దితే 10 ఏళ్లలో మీ ఎనామిల్ అరిగిపోతుంది. అందుకని అందరికీ ఎనామిల్ అరిగిపోయింది, అందరికీ జుల్లని పోయినాయి పళ్ళని, మళ్ళీ వాళ్ళ పేస్ట్ ఇంకోటి వాడమంటాడు, ఇంకో బ్రష్ వాడమంటాడు, ఇట్లుండే బ్రష్ వాడమంటాడు. అన్నీ దరిద్రమే. కాబట్టి మొహం కడుక్కోకుండా గమ్స్ని బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళపొడి వేసుకొని రుద్ది వేపలు వేసుకోవడమో ఆ బ్రష్ని 10 ఏళ్ళు వాడడమో చేయాలి. కామన్ సెన్స్. మీకు తెలుసా, డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు బ్రష్ చేయించుకోవడానికి పోతే 30 points పెరుగుతుంది, బ్రష్ చేయకుండా చేయకపోతే 30 points తగ్గుతుంది. తెలుసా? దాని పేస్ట్లో అంత చక్కెర ఉంటుంది. అది కారణం తెలుసా? ఆడేంటంటే ఆడు అదే 120 ఎంత ఉంటే 140 లోపల ఉంటే నార్మల్, 100 ఉంటే నార్మల్ కదా ప్రీ డయాబెటిక్లో. ఇది ముందు పోస్ట్, అది 120, 130, 140 ఎలా అవుతుందంటే కారణం ఏం తెలుసా? బ్రష్లో నువ్వు అంత కావాల్సిన చక్కెర తింటున్నావు. అది పేస్ట్ మీద ఎంత రాస్తారు తెలుసా? పెసరబాడ గింజ అంత వాడాలని రాస్తారు దాని మీద. మనం అవి చూడం. మన యాడ్లు ఎంత ఇస్తాం తెలుసా? బ్రష్ నిండా పూస్తాం. 10 రోజులు వాడాల్సిన పేస్ట్ 1 రోజులో వాడతాం. అది ఎందుకంటే ఎక్కువ నొరుగు వస్తే ఎక్కువ మనం తోమినట్టని ఫీల్ అవుతాం అంతా. దానివల్ల ప్రశాంతమైనది ఏంటో తెలుసా? ఏ సైంధవ లవణము లేకుంటే బొగ్గు పొడి, ఇటుక పొడి ఇవన్నీ కూడా వాడేవాళ్ళము. లేకుంటే పట్టిక మనం తయారు చేసుకోవచ్చు. పట్టిక తర్వాత కొంచెం పసుపు, కొంచెం అది నిమ్మరసం కలుపుకొని చేసుకున్నా కానీ పళ్ళు తెల్లగానే వస్తాయి. అది. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు సార్కి. ఎలా ఉంది సెషన్? సూపర్. సో ఎన్నో విషయాలు తెలిసాయి సార్ ద్వారా. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మనము డబ్బులు పే చేసి ఫీజు పే చేస్తే కూడా అలాంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు లేరు. సో అయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మన భాగ్యం. సో ఇలాంటి ఎక్స్పర్ట్స్, మాస్టర్స్ మన యొక్క సమగ్ర స్వస్థ ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమే, అవునా కదా? ఈరోజు పొద్దున్న నుంచి మనము పక్కకు లేసే అవకాశమే లేదు. ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు సార్కు చిరు సత్కారం. ఎస్.
రైట్. ఓకే మిత్రులారా, ఇప్పుడు యోగా అంటే మెయిన్గా వాటర్ థెరపీ అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది శివంబు థెరపీ, ఆ తర్వాత పిరమిడ్ పవర్, వాటి యొక్క బెనిఫిట్స్ కానీ కన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఈ 2 సెషన్స్ అవుతే నెక్స్ట్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి. మధ్యలో బ్రేక్లో కూడా అంటే మధ్యలో బ్రేక్ వస్తుంది, అప్పుడు ఎవరెవరు కావాలంటే భోజనం ఆకలిగా ఉన్న వాళ్ళు పోయి భోజనం చేసుకొని రావచ్చు. అయితే కార్యక్రమం లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అవి కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. మధ్యలో సపరేట్గా బ్రేక్ అంటే ఎవరికి అక్కడ ఉండదు అవకాశం, ఎందుకంటే ఉండేది తక్కువ టైం కాబట్టి అన్ని కార్యక్రమాలు మనము చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో మిత్రులారా, ఇప్పుడు శివంబు థెరపీ, ఈ శివంబు థెరపీ అనే వర్డ్ అంటే ఈ పదం ఎంతమంది విన్నారు ఇక్కడ? శివంబు అనే పదం విన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ పక్క ఇక్కడ శివంబు అనే పదం విన్నవాళ్ళు ఒకటి. సరే, ఇంకొక పదం అడుగుతాను నేను, ఇంకొక వర్డ్ స్వమూత్ర చికిత్స అన్నటువంటి స్వమూత్ర చికిత్స అని విన్నటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఈ పక్క. ఓకే. ఇక్కడ స్వమూత్ర చికిత్స ఎవరు వినలేదా? ఓకే, అందరు కొత్త. గోమూత్ర చికిత్స అన్నటువంటిది విన్నటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. గోమూత్ర చికిత్స, గోమూత్ర చికిత్స అది కూడా తక్కువనే ఉంది. గోమూత్ర చికిత్స, ఓకే రైట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, గోమూత్ర చికిత్స, గోమూత్రాన్ని ఉపయోగించుకొని ఓకే దాంట్లో దొరికేటువంటి లవణాలు అనేక అద్భుతమైన అంశాలు ఉన్నాయి లోపల. సో దానివలన మనం గోమూత్రాన్ని వాడడం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే మన దేహంలో ఈ యొక్క లవణాల యొక్క అంటే పోషకాంశాలు అంటాం, లవణాలు అంటాం. లవణాలు అంటే మెగ్నీషియం, కాల్షియం, జింకు, ప్రాస్పరస్, ఇవన్నీ కూడా ఒక మన దేహంలో ఉండవలసినటువంటివి 12 సాల్ట్స్ అని చెప్తారు, బయో సాల్ట్స్. ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఇలాగా జింకు, ఫాస్ఫరస్, సోడియం క్లోరైడ్ అన్నీ తీసుకుంటే కూడా 12 ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కావాలి. దేనికి కావాలి? అది మన లోపల సెల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సెల్ ఒక మెషిన్. తెలుసా మీకు ఎన్ని సెల్స్ ఉంటాయని చెప్పాను నేను? 58 to 120 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన లోపల. ఇప్పుడే మాస్టర్ చెప్పారు, ఒక్కొక్క సెల్ యొక్క యావరేజ్ లైఫ్ 120 days అంటే 3 months. 3 monthsలో ఆ సెల్ చనిపోయి మళ్ళీ కొత్తది పుడుతూ ఉంటుంది అనమాట. సో అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ఎవరికైతే సెల్స్ కొత్తవి పుట్టకుండా చనిపోయిన అలానే ఉంటే, చనిపోయిన సెల్స్ మళ్ళీ క్లీన్ కాకుండా అలానే ఉంటే అది క్యాన్సర్కి దారితీస్తుంది. అర్థమైందా? సెల్స్ ఒక యావరేజ్ ఈ టైం తర్వాత, లైఫ్ టైం అయిన తర్వాత చనిపోవాలి. అవన్నీ క్లీన్ కూడా కాబడాలి. క్లీన్ కావడానికి మన దేహమే చేసుకుంటుంది, కానీ దానికి అవకాశం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అవకాశం? ఆటోఫాజీ సార్ చెప్పారు. సో ప్రసాద్ సార్ చెప్తూ ఉన్నారు. సో ఆటోఫాజీ అనే ప్రాసెస్ ద్వారా మనం దానికి సమయం ఇవ్వాలి. అందుకే మన పూర్వీకులు ఏకాదశి ఉపవాసం అని చెప్పి ఒకటి పెట్టారు, ఒక పద్ధతి పెట్టారు. దాని ద్వారా మన దేహంలో నిరంతరం పనిచేస్తున్నటువంటి సెల్స్ చనిపోయినటువంటివి టైం టు టైం బయటికి క్లీన్ చేసి బయటికి పంపించే కార్యక్రమం అది. 15 days. సో 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉన్నప్పుడు మన లోపల వచ్చేసి ఆ ప్రక్రియ జరిగి ఆ యొక్క చనిపోయిన సెల్స్ అన్నీ, ఆ డెడ్ సెల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేస్తుంది. అయితే దాంతోపాటు రీసెంట్గా అంటే ఈ ఆటోఫాజీ అనే ప్రాసెస్ ఎసినోరా యొక్క సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారు కదా, ఆ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 2016లో. ఆ యొక్క దీన్ని కనిపెట్టినారు. అయితే మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని నోబెల్ బహుమతులు ఇచ్చినా సరిపోదు. ఎన్ని నోబెల్ బహుమతులు ఇచ్చినా కానీ సరిపోవు. ఎందుకంటే ప్రతి ఒక్క విజ్ఞానము, ఇప్పుడు మనకున్న సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ప్రతి సాంప్రదాయం వెనుక వైజ్ఞానికత ఎంతో ఉంది. ఇప్పుడు సైన్స్ ఒక్కోదాన్ని నిదానంగా అర్థం చేసుకుంటూ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మన సాంప్రదాయాలు, మన ప్రాచీన గ్రంథాలు, సో మన ప్రాచీన వైద్య విధానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడున్న సైన్స్ కంటే ఎంతో అడ్వాన్స్గా ఉన్నటువంటివి అనేది మనము గట్టిగా చెప్పదలసిన విషయం. ఇది మనం నమ్మాలి కూడా. ఓకే.
సో అలా కాకుండా మనం ఏమనుకుంటామంటే ఈ మోడర్న్ సైన్సే గొప్పది, మోడర్న్ సైన్స్ ఇంకా ఇంకా రీచ్ కాలేదు, మీకు తెలుసోలేదు ఆ విషయం. సో ఇంకోటి, వేరెవర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్, ఈ విషయం తెలుసు కదా. అంటే ఎక్కడైతే ఈ విజ్ఞానం అని చెప్తాం కదా, ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. సైన్స్కు ఆన్సర్ లేదు. రేపు మీకు క్వాంటమ్ హీలింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, మీకు తెలుస్తుంది. ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది సైన్స్ అంటే, లోపలికి ఒక పదార్థం లోపలికి విచ్ఛిన్నం చేస్తూ 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 పోతే ఎలక్ట్రాన్, న్యూట్రాన్, తర్వాత ప్రోటాన్, ఆ తర్వాత ఇంకా ఇంకా లోపలికి వెళ్తే లైఫోట్రాన్స్, ఇంకా దాని లోపల చాలా లీస్ట్ పార్టికల్స్, చాలా సూక్ష్మాతి సూక్ష్మ కణాల దగ్గర పోయి అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి ఏముంది అంటే ఏమీ లేదని తెలుసుకోవడానికి 30 సంవత్సరాలు పట్టింది ఒక సైంటిస్ట్కి, హన్స్ పీటర్ డ్యూర్ అని చెప్పి. ఆయన ఏం చేశారంటే పదార్థం మీద పనిచేస్తూ వెళ్ళారు. దాన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తూ పోతే, సో ఒక పదార్థమైన దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే అణువులు, పరమాణు లోపల ఎన్నో కక్షల్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్, దాని లోపల కేంద్రం లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇంకా దాన్ని చూస్తూ పోతే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి 35 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ ఏమీ లేదనేది ఏంటంటే అదే కాన్షియస్నెస్సు, అర్థమైందా? అదే మనమంతా చర్చించుకుంటూ ఉంటాము ధ్యానంలో, చైతన్యం అని చెప్తుంటాం కదా, అదే ఆ ఎంప్టీనెస్ మాత్రమే ఉంది, ఇంకా పదార్థమే లేదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ పదార్థం వచ్చేసి ఇది సృష్టించబడింది దేని నుంచి? ఆ యొక్క కాన్షియస్నెస్ నుంచి, ఆ చైతన్యం నుంచి సృష్టించబడినటువంటిది ఈ పదార్థము అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో తేలినటువంటి విషయం. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ఈ పదార్థం గురించి చదువుతూ ఉంటే నేను నిజంగా వేదాంతం చదివినట్లే ఉంది కానీ నాకు ఈ సైన్స్ చదివినట్టు అస్సలు లేదని చెప్పేశారు. ఇదంతా ఎలా ఉందంటే ఒక వేదాంతం చదువుతున్నట్టు ఉంది, శంకరాచార్యులు రాసినటువంటి అద్వైత సిద్ధాంతం ఏది ఉందో అది చదువుతున్నట్టే ఉంది, కానీ నిజంగా నాకు ఈ ఫిజిక్స్ చదివినట్టు కానీ అలా అనిపించట్లేదని చెప్పేశారు. ఇంకేమని చెప్పండి. సో అంటే క్వాంటమ్ ఫిజిక్స్ కూడా, భౌతిక విజ్ఞానం కూడా మన యొక్క ఈ ఆధ్యాత్మికతను ఒప్పుకోవాల్సిందే, వేరే దారి లేదు. అయితే ఇది చెప్పింది ఎప్పుడు? మన పూర్వీకులు, మన మునులు, ఋషులు ఒక 1000 సంవత్సరాల క్రితం చెప్పింది, అవునా? ఇప్పుడు కాదు వేదాంతాలు. సో ఆ వేదాంతం అనేది, వేదాలు అనేటువంటివి ఎంతో పురాతనమైనటువంటివి, కొన్ని వేల సంవత్సరాలు చెప్పుకోవచ్చు, లేదా లక్షల సంవత్సరాలు చెప్పుకోవచ్చు. సో అంత పురాతనమైనటువంటి ఆ వేదాల్లో ఉన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నిరూపిస్తూ వీళ్ళు వెళ్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా కనిపెట్టేది అంటే ఏది లేదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, కొత్తగా కనిపెట్టేది ఏదీ లేదు. అందువలన ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. దేనికి? అన్ని పురాతన విద్యలు ఒకసారి పిల్లలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి. ఇక్కడ ఏదో తమాషా ఇక్కడ కూర్చొని ఏదో ఫ్రీ ఉచిత కార్యక్రమం ఏదో విన్నాము ఇంటికి వెళ్ళిపోయాం కాదు, అది కాదు, దానికి కాదు ఇక్కడ వచ్చింది. మీరు మీ యొక్క జీవితాన్ని సమూలంగా, ఓకే, సో మూలాల నుంచి మీ యొక్క జీవన విధానాలని, మీ పిల్లల యొక్క జీవన విధానాన్ని, కుటుంబం యొక్క పూర్తి మీ జీవన శైలి మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అదొక ధ్యానంతో ఒకటే కాదు. చూసారా ఎన్ని విద్యలు ఉన్నాయో? ఇవన్నీ ఎవరు చెప్పారు? అన్ని మునులు, ఋషులు చెప్పిందే. ఇది ఏ సైంటిస్ట్ చెప్పలా. ఇక్కడ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా మునులు, ఋషులు రాసినటువంటి గ్రంథాలే, అవునా కదా? కాబట్టి మనము ఈ యొక్క పురాతన విద్యను ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం చదువుకొని, ఇప్పటి నుంచి మనం అందరం స్టూడెంట్సే, శాశ్వతమైన విద్యార్థులం మనం. ఇప్పటి నుంచి కూడా ధ్యానము, జ్ఞానంతో పాటు ఇన్ని పురాతన గ్రంథాలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, నేర్చుకుందాం. అక్కడ మీరు చూడవచ్చు, వెనక రాశాం చూడండి, ఎన్ని విద్యలు రాశాం అక్కడ, చూస్తున్నారా? ఆ అన్ని విద్యలు కూడా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పియాలి. తిరిగి మన యొక్క ప్రాచీన ఆ వైభవాన్ని తీసుకొని రావాలి. లేదంటే ఏమవుతుంది? రోగము శరణ్యం, అవునా కదా? అన్యదా శరణం నాస్తి అన్నట్టుగా మనకు దిక్కు రోగమే. ఆ రోగయుత సమాజము, రోగయుత కుటుంబము, రోగయుత సమాజం, దీని నుంచి మనం ఏం సాధించేది లేదు. మనం అనుకోవచ్చు ఈరోజు డబ్బులు సంపాదించాము, ఎన్నో కొంత ప్రాపర్టీ వచ్చింది అంటే ధనవంతులము, దాని నుంచి ఏం ప్రయోజనం లేదు. ఎందుకు? తీసుకుపోయేది ఏమీ లేదు అని తెలుసు, అవునా కదా? కాబట్టి అది కాదు, మన జ్ఞానమే మనం తీసుకెళ్ళేది. ఆ జ్ఞానం కూడా
ప్రాచీన జ్ఞానం ఏందో, పురాతన గ్రంథాలు ఏమున్నాయో అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో అందులో భాగంగా శివంబు గురించి చెప్పదలుచుకున్నాను నేను. అంటే ఇది షార్ట్గానే చెప్తాను, చాలా దీర్ఘంగా చెప్పాలంటే ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. సో శివంబు అంటే శివ ప్లస్ అంబు. ఓకే, శివ అంటే ఉపయోగకరమైనటువంటి, బెనిఫిషియల్ అని. అంబు అంటే జలం. శివంబు అనేది అంటే ఉపయోగకర జలము అని, బెనిఫిషియల్ వాటర్, రైట్. అది ఎక్కడుందంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇది చూడండి ఎలా ఉందో. అంటే మనకు తెలియనంత వరకు ఆ విద్య, ఆ జ్ఞానం తెలియనంత వరకు అది వేస్ట్, వృధా అని చెప్పేవాళ్ళు ఎంతోమంది. ఇక్కడున్న వాళ్ళు అందరూ కూడా మీలో ఉన్నటువంటి ఒక ఊహ ఆలోచన ఏంటంటే మూత్రము వ్యర్థము, అవునా కదా? మూత్రము వ్యర్థము, విసర్జిస్తాం కాబట్టి అది వ్యర్థమని మనం అనుకుంటున్నాం. కానీ దాని వెనుక కూడా ఎంతో సైన్స్ ఉంది. అంటే సైన్స్ ఉంది, దానికి పురాతన గ్రంథం ఉంది. దాని పేరే డమరతంత్రము. ఏమది? డమరతంత్రము. డమరతంత్రం వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల కిందట ఈశ్వరుడు పార్వతికి చెప్పిన విద్య. ఒక 107 శ్లోకాలు ఉన్నాయి. దాన్ని మీరు చదవండి, తర్వాత మీకు డమరతంత్రం దొరుకుతుంది, తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని చదవండి. 107 శ్లోకాలు చదివితే మూత్ర చికిత్స ఎలా చేయాలి, ఎలా వాడాలి, ఎంత వాడాలి, వాడితే ఏమవుతుంది, ఏం బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం రాశారు. దాన్ని విశదీకరిస్తూ వాళ్ళ అనుభవాలు జోడిస్తూ ఈ సబ్జెక్ట్ మీద ఒక 25 బుక్స్ ఉన్నాయి. అర్థమైందా? ఎన్ని ఉన్నాయి? 25 బుక్స్ ఉన్నాయి. ఈ 25 బుక్స్ కూడా మన అంటే ఇండియాలో వివిధ లాంగ్వేజ్లో, కన్నడ, తెలుగు, వీటిలో కొన్ని ఉన్నాయి. తర్వాత విశేషంగా ఫారెన్ నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసినట్టు ఉన్నాయి. ఫారినర్స్ రీసెర్చ్ చేస్తే మనకు నమ్మకం ఉంది కదా, కరెక్ట్ కదా? మన మీద మనకు నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం ఉంది? ఫారెన్ మీద మంచి నమ్మకం ఉంది, అవునా? కాబట్టి వాళ్ళు కూడా రాశారు గ్రంథాలు, కాబట్టి మీరు దాన్ని నమ్ముతారు. కాబట్టి అంటే మనం అలా తయారైంది మన మైండ్. మనం అందరం ఏమంటారంటే బిఎం హెగ్డే ఒక మంచి గ్రేట్ కార్డియాలజిస్ట్, ఆయన చెప్తారు వీఆర్ ఆల్ RNIs అంటాడు, రెసిడెంట్ నాన్ ఇండియన్స్. ఎవరు మనము? రెసిడెంట్ నాన్ ఇండియన్స్. దాని అర్థం తెలుసా? అంటే ఉండేది ఇండియాలో, మన మైండ్ ఫారెన్. ఓకే, NRIs విన్నారా? NRIs అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అంటే ఇండియన్సే వేరే చోట ఉంటారు. మనం అట్లా కాదు, ఇక్కడే ఉంటాము. మన మైండ్ మొత్తం బ్రిటిష్ ఆర్ వాట్ ఎవర్ ఇంగ్లీష్. కాబట్టి అలా కాకుండా చూసుకుందాం, ఇంట్లో విద్యలు నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. సో శివంబు అనేటువంటిది మన లోపల ఉన్నటువంటి ఉపయోగకర జలం, అది మూత్రం. మూత్రం ఉపయోగకరమే ఎలా చెప్తామంటే, అది దానికి ఒక డైట్ ఉంటుంది, సింపుల్ డైట్. ఆ డైట్ ఎలా ఉండాలంటే, మరియు అగైన్ మనం ఇంతమంది ఎక్స్పర్ట్ చెప్తూ వచ్చారు, మన తినే ఆహారంలో కారము, ఉప్పు, ఇలాంటివి మసాలా ఇవన్నీ తక్కువ ఉండాలి ఖచ్చితంగా. నో నాన్ వెజిటేరియన్. తర్వాత నో సిగరెట్, నో బీడీ, నో ఏమంటారు ఆల్కహాల్, ఏది ఉండకూడదు మన యొక్క డైట్లో. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా 50% to 70% సహజమైన ఆహారం ఉండాలి. డైరెక్ట్గా కూరగాయలు, పళ్ళు, ఓకే. మిగతాది మనం కొంత వండుకున్న ఆహారం కూడా ఓకే. ఈ విధంగా తీసుకుంటూ ఉంటే, తర్వాత రాత్రిపూట 6:30 లోపల, అదే సార్ చెప్పారు కదా, సో గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి అది ఖచ్చితంగా పాటించాలి. సో 6 నుంచి 6:30 లోపల ఆహారం తినాలి ఫస్ట్ది. ఒక 10 o'clock కల్లా మనము నిద్ర ప్రారంభించాలి. పొద్దున్నే వచ్చేసి బ్రహ్మముహూర్తంలో 3:30, 4 కల్లా లేయాలి కంపల్సరీ. అప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ మూత్రాన్ని మనం ఏం చేయాలంటే, ఆ మూత్రంలో ఫస్ట్ ఒక 5 drops వదిలేయాలి. మధ్యలో వచ్చిన మూత్రము పట్టుకోవాలి, లాస్ట్లో 5 drops వదిలేయాలి. ఆ మధ్యలో వచ్చిన ఆ యొక్క ఫస్ట్ మూత్రంలో, ఆ మధ్యలో మూత్రాన్ని గాజు అంటే గ్లాస్ బాటిల్లో కానీ, గ్లాస్లో కానీ, స్టీల్ కానీ, ఏది ప్లాస్టిక్ ఉపయోగించకూడదు. తర్వాత మన్ను పాత్ర అంటే మడ్ ఉంది కదా, దాంతో చేసినటువంటి పాత్రలు కూడా సేకరించుకోవచ్చు. దాన్ని తీసి పక్కన పెట్టుకొని, తీసుకున్న తర్వాత 40 minutesలో నిదానంగా కూర్చొని, ఇప్పుడు వాటర్ తాగే విధానం చెప్పారు కదా, గుట్టికే కూర్చొని తాగాలి. ఆ విధంగా తాగడం నేర్చుకోవాలి. ఓకే, సరే. ఇది ఎందుకు అంటే, దీన్ని ఇంతగా చెప్తున్నామంటే దీనికి ఏంటి కొన్ని నిరూపణలు చూద్దాం. ఒకటి, దీని నిరూపణలు అంటే ప్రాచీన కాలంలో ఈశ్వరుడు పార్వతికి చెప్పిన విద్య. ఆ గ్రంథంలో ఒక శ్లోకం ఉంది, ఫస్ట్ శ్లోకం. ఏం చెప్తారంటే, ఈశ్వరుడు ఈ అమర విద్యను ఎవరైతే ఈ యొక్క మూత్రాన్ని సేవిస్తూ పోతారో
వాళ్ళు ఎలా తయారవుతారంటే అమరత్వం పొందుతారు ఒకటి, వాళ్ళ యొక్క ధ్యానము అద్భుతంగా వాళ్ళకి అద్భుతంగా కుదురుతుందని కూడా చెప్పాడు. ధ్యానం గురించే చెప్పాడు. ఆలోచించండి, ఆ ఫస్ట్ శ్లోకంలో ఎవరైతే ఈ యొక్క మూత్రాన్ని ఉపయోగిస్తారో వాళ్ళకు అద్భుతమైన ధ్యానము పొందుతారు, ధ్యాన స్థితి పొందుతారు, అది కూడా చెప్పారు. సో దీన్ని వాడే విధానం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చి ఎట్లా వచ్చిందంటే ఇది మన ఋషులు మునులు ఇప్పటికీ ఒక ఆయన ఉన్నారు, ఒక యోగిశ్రీ, కొంతమంది తెలిసే ఉంటుంది ఇక్కడ, యోగశ్రీ అంటే ప్రొఫెసర్ రాయుడు అని చెప్పి మన అనంతపూర్, ఆయన రాసినటువంటి బుక్ కూడా నా దగ్గర ఉంది, చూపిస్తాను ఇప్పుడు. సో ఆయన మూత్ర చికిత్స మీద బుక్ రాశాడు. ఆయన వచ్చేసి 65 సంవత్సరాల నుంచి మూత్ర చికిత్స చేస్తున్నారు. ఆయన చిన్న వయసులో హిమాలయస్కి వెళ్ళేసి అక్కడ అలవాటు చేసుకొని ఇప్పటికి కూడా 85 సంవత్సరాలు అనుకుంటా, ఒక్క పండ్లు కూడా ఊడిపోలేదు, ఒక్క పండు ఊడలేదు. అది అంటే చేకేది కాదు, ఊడలేదు ఒక్క పండు. 32 టీత్లు అట్లే ఉన్నాయి అన్నీ. నమ్ముతారా? ఎలాగ సాధ్యమైంది అంటే ఆ మూత్ర చికిత్సలో దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, అవి ఫాలో అయ్యారు ఆయన. సో అలా ఎంతోమంది యోగులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈ విద్యను బహిరంగంగా చెప్పడం అనేది అది నిలిచిపోయింది. అదొక ప్రాబ్లం ఉంది. గోమూత్రము తాగొచ్చు, మంచిదే. అయితే గోమూత్రం కన్నా విశిష్టమైనది మన సొంత మూత్రం. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, మూత్రంలో ఏవో లవణాలు ఒక్కటే ఉంటాయనుకుంటే అది తక్కువనే. దాని గురించి చెప్పుకోవాలంటే లవణాలతో పాటు మీ దేహం యొక్క స్థితి మొత్తం, బయోడేటా మొత్తం మూత్రం నుంచి బయటకు వస్తుంది. మీరు ఎలా ఉన్నారు, లోపల ఆరోగ్యంగా ఉన్నారా, ఏ అవయవంలో ఏ లోపం ఉంది, ఏ లవణాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, బ్లడ్ ఎలా ఉంది, మొత్తం బయోడేటా మొత్తం మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఎలా ఉన్నారనేది కూడా దాని నుంచే బయటకు వస్తుంది. మెంటలీ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఫిజికల్లీ వాట్ డెఫిషియన్సీస్, ఎవ్రీథింగ్ కమ్ త్రూ ద యూరిన్ అవుట్ సైడ్. దాన్ని లూప్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది? లూప్ బ్యాక్ అంటే ఏంటి? మరి తిరలా మనం తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? ఆ మూత్రంలో చూడండి, భగవంతుడు ఈ మెషిన్ ఎలా తయారు చేశాడంటే ఇది ఒక అద్భుతమైన యంత్రం అండి. ఇది ఒక అద్భుతమైన యంత్రం. దీని గురించి ఏ సైన్సు, ఏ సైంటిస్టు, ఏ డాక్టరు ఇప్పుడు కాదు, ఇంకొక 30,000 సంవత్సరాలు ఏని పర్వాలేదు, ఇంకొక 50,000 సంవత్సరాలు ఏని, ఎవరి వల్ల కాదు. దీని గురించి పూర్తిగా చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి, అయిందా? సో మరి ఎవరంటే మీకు మీరే మీ దేహాన్ని అర్థం చేసుకోవాలి. మీకు మించిన డాక్టర్, మీ లోపల ఉండే ప్రాణశక్తి ఉంది కదా, దానికి మించిన డాక్టరు ఎవరు లేరు. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఆ యొక్క మూత్రం, మనలోంచి వచ్చే మూత్రం ఉంది కదా, దాంట్లో ఏమేమి ఉంటాయో తెలుసా? మూత్రంలో ఫస్ట్ పాయింట్ 12 లవణాలు. నేను చెప్పినటువంటి కాల్షియం, జింకు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం క్లోరైడ్, సో ఇవన్నీ కూడా ఒక 12 లవణాలు. తర్వాత 8 హార్మోన్సు, 4 ఎంజైమ్సు, అయిందా? నెక్స్ట్ కాపరు, ఇలాగా. తర్వాత ఫైనల్గా యాంటీబాడీస్, అది చాలా ఇంపార్టెంట్. అది యాంటీబాడీస్ ఇన్ని మూత్రంలో బయటకు వస్తాయి. మనం అనుకోవచ్చు ఇది వ్యర్థం కదా అని. వ్యర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు తల్లి యొక్క పాలు ఉన్నాయి కదా, తల్లి పాలు బయటకు వస్తాయి. ఎలా వస్తుంది అది? మన లోపల ఉన్న అంటే తల్లి లోపల ఉన్న రక్తాన్ని పాలగా తయారు చేసే కొన్ని గ్రంథులు ఉన్నాయి, అవునా కదా? తల్లి పాలు తన రక్తాన్ని నుంచే బయటకు వచ్చేది. అదేవిధంగా మూత్రం అంటే అంత ఈజీగా తయారు కాదండి. మనం ఏదో నీళ్లు తాగాం బయటకు వచ్చింది, అలా కాదు. ఇది అంత ఈజీ కాదు. అసలు నీటికి మూత్రానికి సంబంధమే లేదు. నీరు అంటే మనం తాగడం వల్ల ఈ యొక్క జీర్ణకోశం పోయి అక్కడి నుంచి చిన్న ప్రేగుల్లోకి సంగ్రహించబడి, చిన్న ప్రేగుల నుంచి మన రక్తంలోకి నీరు వస్తుంది. నీరు అంతో వస్తుంది, దాంట్లో ఉన్న లవణాలు కూడా వస్తాయి. అయితే మూత్రం తయారయ్యేది రక్తాన్ని వడగట్టి. అర్థమైందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. మూత్రం తయారయ్యేది రక్తాన్ని ఫిల్టర్ చేయడం వలన, వడగట్టడం వలన వస్తుంది. అంటే దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? ఏం చేస్తుంది అసలు కిడ్నీ అంటే? ఫస్ట్ పాయింట్, మన రక్తంలో మనం తినే ఆహారము, నీరు, గాలి, వీటి ద్వారా అనేక లవణాలు అన్నీ మనకు వస్తాయి. కానీ ఏవి ఎంత పరిణామంలో ఉండాలనేది మన కంట్రోల్ లేదు, తెలుసా? ఈరోజు ఎవరో స్వీట్ ఇస్తే తింటాం, ఎవరో ఇంకేమన్నా ఇస్తే తింటాం, పొద్దున్నే ఏ ఆహారం తింటామో తెలియదు, మధ్యాహ్నము
అంటే రకరకాలుగా, ఇంట్లో అంటే స్టాండర్డ్గా, బయటికి పోతే ఏం తింటామో తెలియదు. మరి ఏ లవణాలు ఎంత పర్సెంటేజ్లో రక్తంలో ఉన్నాయని ఎవరు చెక్ చేయాలి? మీకు ఏమైనా తెలుసా? మీ మైండ్ ఏమైనా అప్లై చేస్తారా? లేదు కదా. మరి ఎవరు అంటే ఆ దేహంలో ఆ యంత్రం లోపల ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉంది. అది కిడ్నీలో ఉంటుంది. భగవంతుడు చూడండి ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అక్కడ పెట్టాడు. మనమేం గొప్పగా నేర్చుకునే అవసరం లేదు. దాన్ని చెడగొట్టుకుంటే చాలు. మన మైండ్ అప్లై చేసి దాన్ని చెడగొట్టకుంటే అంతకంటే గొప్ప మీరిచ్చే బహుమానం మీ దేహానికి అంతకంటే గొప్పది ఏమీ లేనే లేదు. మీరు చెడగొట్టొద్దు, ఉన్నదాన్ని కాపాడుకోండి చాలు. అదేమైందంటే కిడ్నీ దగ్గర చూడండి బ్లడ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే స్ప్లీన్ అనే ఒక అవయవం ఉంది. అక్కడి నుంచి బ్లడ్ తయారై బయటకు వస్తుంది, ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్. అక్కడి నుంచి వచ్చాక హృదయానికి ఫ్లో అవుతుంది. హృదయం ఏం చేస్తుందంటే పంప్ చేస్తుంది. హృదయం శుద్ధి చేయదండి, హృదయం శుద్ధి చేయదు రక్తాన్ని. రక్తాన్ని శుద్ధి చేసి ఎవరు? 3 ప్లేస్లో శుద్ధి అవుతుంది. ఓకే, ఒకటి లివర్, రెండోది లంగ్స్, మూడోది కిడ్నీస్. అర్థమైందా? సో కిడ్నీస్ ఏం చేస్తాయంటే వచ్చిన రక్తాన్ని 5 లీటర్ల రక్తం ఫ్లో అవుతుంటుంది. రోజుకు 2000 లీటర్ల రక్తాన్ని వడపోస్తుంది. ఎన్ని లీటర్లు? 2000 లీటర్లని. అర్థమైందా? సో 5 లీటర్ల రక్తం ఒకసారిగా 5 లీటర్ల లోపలికి ప్రవహిస్తుంటుంది. ఆ వచ్చిన రక్తంలో చూస్తుంది ఏ లవణం ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇది ఇంత కావాలా, ఇంత ఉండాలా లేదా ఈ దేహంలో. ఎక్కువ ఉంటే కూడా ప్రమాదం అండి. ఇన్ కేస్ పొటాషియం ఎక్కువైందంటే హార్ట్ అటాక్ అవుతుంది. అర్థమైందా? జింక్ ఎక్కువ ఉంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఎక్కువ ఉన్న లవణాలని తగ్గించి దేహంలో ఎంత పెట్టాలో అంతే పెట్టి, సాఫ్ట్వేర్ ఉంది అక్కడ, ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతూనే ఉంటుంది. సో అది భగవంతుడు సృష్టించినటువంటి సాఫ్ట్వేర్. అది ఎంతలో ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? ప్లీజ్ ఎవరో సౌండ్ చేస్తున్నారు, దయచేసి మాట్లాడొద్దు ప్లీజ్. సో భగవంతుడు ఏం చేశాడంటే ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగా జరిగేది ఏంటంటే ఎన్ని లవణాలు ఏ పర్సంటేజ్లో ఎన్ని ఎంజీ ఉండాలో అంతే పెట్టి మిగతాది బయటికి పంపిస్తాం. చూసారా? ఇప్పుడు దీన్ని ఏమంటారంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, రెగ్యులేషన్ ఆఫ్ సాల్ట్స్. కిడ్నీ యొక్క పని అంతే. ఏమంటారు? అంటే ఆ యొక్క లవణాల క్రమబద్ధీకరణ, దాన్ని కిడ్నీ యొక్క వర్క్ అంటారు. అంతేగాని ఇది వేస్టు, ఇది బయటికి పోయేంత వేస్టు అది కాదు. మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాం? మన దేహాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేసాం చెప్పండి? ఏదో డాక్టర్ మీద ఆధారపడతాం, డాక్టర్ ఏది చెప్తే అది ఫైనల్. మన గురించి మనం ఈ దేహంలో ఉన్నామా లేదా? ఈ దేహంలో నివసిస్తున్నాం. కాబట్టి ఎవరు అర్థం చేసుకోవాలి? డాక్టర్ కాదు, మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. మీ దేహంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుంది, ఏమేం పనిచేస్తుంది, ఓకే, ఏం జరిగితే ఏ రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, దాన్ని ఎలా గుణపరుచుకోవాలో అంతా మీకే తెలిసి ఉండాలి. మీరు ఎవరి మీద ఆధారపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ దేహం గురించి మీకు మాత్రమే తెలిసినంత ఇంకా ఎవరికి ఈ ప్రపంచంలో తెలియదు. ఓకే, రైట్. సో కాబట్టి ఈ యొక్క లవణాలను క్రమబద్ధీకరించి ఎన్ని కావాలో అన్ని ఉంచి మిగతావన్నీ బయటికి పంపిస్తుంది మూత్ర రూపంలో. ఇది నెంబర్ 1 పాయింట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ విధంగా బయటకు వచ్చింది మూత్ర రూపంలో బయటకు వస్తుంది, మనం సేవిస్తాం. సో ఇక్కడ ఏది వేస్ట్ కాదండి. వేస్ట్ అనేటువంటి ఆ పదం తీసేయండి మైండ్లో నుంచి. ఓకే, కాకపోతే మనం తినే ఆహారము, తీసుకునే నీరు, తర్వాత మనం పీల్చుకునే గాలి, మనకు చెడు అలవాట్లు ఉంటే ఆ మూత్రం కూడా చెడుగానే ఉంటుంది. కావాలంటే చూడండి, మీరు ఆహారం డిఫరెంట్గా తీసుకుంటే డిఫరెంట్గా వస్తుంది మూత్రం, అవునా కదా? సో మనము కారంగా ఉండేది, ఘాటుగా ఉండేది తింటే వచ్చే మూత్రం కూడా ఘాటుగానే ఉంటుంది. మెరిగిన మృదువైన ఆహారము, సాత్వికారం తీసుకుంటే కొబ్బరి నీళ్ళలాగా ఉంటుంది, ఓకే, సాల్ట్గా ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. అయితే ఫస్ట్ వచ్చే మూత్రంలో ఏముంటుందంటే ఈ సాల్ట్స్తో పాటు యాంటీబాడీస్ ఉంటాయి. అంటే ఏంటంటే మీ దేహంలో సపోజ్ మీకు లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, హృదయం ప్రాబ్లము, లేకపోతే యాసిడిటీ ఏదో ఉంటుంది కదా, దాని నుంచి సఫర్ అవుతుంటే దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ బయటకు వస్తాయి. యాంటీబాడీస్ చూడండి ఎట్లా ఉందో. యాంటీబాడీస్ అంటే ఏంటి? నీ దేహంలో ఇలాంటి రోగం ఉంది, దీనికి సంబంధించిన మందు ఇది అని చెప్పి దాని మందును కూడా పెట్టి బయటికి పంపిస్తాం. ఇంత అద్భుతం చెప్పండి. అందుకే దీన్ని ఏమంటాం? ఇది ఒక యూనివర్సల్ మెడిసిన్. అంటే ఒకే మందు అన్ని రోగాలకి. చూసారా? ఒకే మందు అన్ని రోగాలకి. ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం,
కన్నుకు ఒక మంది ఇచ్చారనుకోండి, అది ముక్కులో వేసుకుంటే ముక్కు పోతాయి. ఒకవేళ ముక్కుకు ఏదైనా బాగాలేకపోతే దానికి ఒక మంది ఇస్తే కన్నుకు వేసుకోండి, కళ్ళు పోతాయి. చెవుకి ఇచ్చిన మందు ముక్కుకు వర్క్ కాదు, ముక్కు ఇచ్చిన మందు కన్నుకు వర్క్ కాదు, నోటికి ఇచ్చింది ఏదానికి ఏది వర్క్ కాదండి. ఒక్క మూత్రం మాత్రం అన్ని అవయవాలకు ఒకే మందు, అది ఒక్కటే పనిచేస్తుంది, ఇంకా ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? సో కాబట్టి ఈ విషయాల్ని శాస్త్రీయంగా ఎన్నో బుక్కులు ఉన్నాయి. ఇది అలా వస్తూ 1943లో ఒక బుక్ రాశారు. ఇంగ్లీష్ ఒక ఆయన మిలిటరీ కమాండరు, ఆయనకి ట్యూబర్క్యులోసిస్ వచ్చి ఎన్నో చోట్ల తిరిగాడు. ఇక అంతిమ దశ వచ్చాక ఈ మూత్ర చికిత్సతో ఆయన బాగు చేసుకుంటాడు. ఆ విద్య ఆయనకు ఎక్కడి నుంచి అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడి నుంచి లభించి యూజ్ చేసుకోవడం వలన దాన్ని 3 నెలల్లో తొలగించుకున్న తర్వాత ఆయన ఎంతోమంది మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన బుక్ ది వాటర్ ఆఫ్ లైఫ్, అందరూ చదవండి, ది వాటర్ ఆఫ్ లైఫ్ బై జాన్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఈ బుక్ 1943లో ప్రింట్ అయిందండి. అది వచ్చాక ప్రపంచానికి ఈ విద్య గురించి తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, సో గుజరాత్లో అహ్మదాబాద్లో కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు అక్కడ శ్రీ మొరార్జీ దేశాయ్ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు. అక్కడ వేదిక ఆయన పిలిచారు. అక్కడ రావోజీభాయ్ పటేల్ అని చెప్పి ఆయన ఒక బుక్ ఇచ్చారు ఈయనకి. అది కూడా ఇదే ది వాటర్ ఆఫ్ లైఫ్ అని చదివాడు. అప్పటికే మొరార్జీ దేశాయ్కి 65 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి కాన్స్టిపేషన్తో బాధపడుతున్నాడు, అంటే మలబద్ధకంతో బాధపడుతున్నాడు. దాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియదు, బాధపడుతూనే ఉన్నాడు. ఈ బుక్ చదివాక దాంట్లో అన్ని విషయాలు చూశాక ఆయనకు అనిపించింది చేస్తే నాకు కూడా పోతుందేమని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన 3 నెలల్లో మలబద్ధకం పోయి, అప్పటికే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలి అవసరం ఉంది, అయినా కానీ ఆయన చేసుకోకుండా దాంట్లో ఇచ్చిన విధానంగా కన్నులో ఫ్రెష్ యూరిన్ పొద్దుంది కన్నులో వేసుకోవడం, చెవిలో వేసుకోవడం, ముక్కులో వేసుకోవడం చేస్తూ క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా చేయకుండా 95 ఇయర్స్ వరకు ఏ కళ్ళద్దాలు లేకుండా అలానే ఉన్నాడు. నెంబర్ 1. ఇంకోటి, ఆయన 100 సంవత్సరాలు బతికాడండి. 1995 మేలో ఆయన దేహ విరమణ చేసింది. అంతవరకు కూడా ఆ టైంలో కూడా జర్నలిస్ట్ వెళ్తే ఆయన దగ్గరికి ఒక 1 ఇయర్ ముందు అనుకోండి 1994లో ఇంటర్వ్యూ చేసినప్పుడు BBC ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొత్తం ప్రపంచానికే తెలిసిపోయింది అది ఈయన మూత్ర చికిత్స రహస్యం అనేవి. అంటే ఆయన చర్మం ఎలా ఉండేదంటే చిన్నపిల్లల చర్మం లాగా ఉండేది, ఎక్కడ ముడతలు కానీ ఎక్కడ ఉండేవి కావు, అలా ఉండిందనమాట. దానికి రహస్యం ఏంటంటే ఆయన చెప్పాడు, డైరెక్ట్గా BBC ఇంటర్వ్యూలో చెప్పాడు, మూత్ర చికిత్స నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి అదే నా యొక్క రహస్యము. మూత్ర చికిత్స అంటే సేవించడము, మసాజ్ చేసుకోవడము అన్నీ చేస్తానని చెప్పాడు. ఈ విధంగా ప్రపంచానికి ఈ విద్య మళ్ళీ అందింది. అందిన తర్వాత కూడా చాలామంది దీని మీద రీసెర్చ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో మీకు చూపించాలంటే ఒక ఇంగ్లీష్ బుక్ చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్. ఇది మీరు అందరు చదవాలి, ఎవరికి ఓపిక ఉంటే ఈ బుక్ చూడండి. ఏముంది ఇది? యువర్ ఓన్ పర్ఫెక్ట్ మెడిసిన్ బై మార్తా క్రిస్టీ, క్లినికల్లీ టెస్టెడ్, మెడికల్లీ ప్రూవెన్, ది ఇన్క్రెడిబుల్ ప్రూవెన్ న్యాచురల్ మిరాకిల్ క్యూర్ దట్ మెడికల్ సైన్స్ హ్యాస్ నెవర్ రివీల్డ్. చూసారా ఎలాంటి బుక్ ఇది? ఇది చదివాక ఎవరికైనా మతిపోతుంది. ఏ డాక్టర్ దీన్ని నో అని చెప్పనీకి ఉండదు. ఇంకా డాక్టర్ చెప్తున్నాడు నో అంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు సంబంధం లేదు అది. ఓకే, సో అద్భుతమైన బుక్ ఇది, చదవండి. దీంట్లో ఏంటంటే ఈమె హిస్టరీ ఏంటంటే మార్తా అనేమే, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, మనం నెక్స్ట్ కార్యక్రమం వెళ్దాం. సో ఇవన్నీ కూడా ఈ శివంబు థెరపీ ఈ విద్య గురించి మన మహావతార్ టీవీ తెలుగులో నిత్యం మాట్లాడుతూనే ఉంటాం. ఎన్నో వీడియోలు అయినాయి, ఎన్నో సెషన్స్ అయినాయి దీని మీద. మీరు మహావతార్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడికి వెళ్తే అన్నీ దొరుకుతాయి. అయితే ఇక్కడ క్లుప్తంగా ముగిద్దాం సమయభావం వల్ల. సో ఈమె వచ్చేసి 12 సంవత్సరాల వయసులో ఆమెకి రోగాలు స్టార్ట్ అయ్యాయి. 42 సంవత్సరం వరకు 30 సంవత్సరాలు దీర్ఘకాలంగా అనేక వ్యాధులతో బాధపడి 7 ఆపరేషన్లు అయ్యి 8వ ఆపరేషన్కి చనిపోతుంది. దెర్ ఇస్ నో ఛాన్స్. అయినా ఇంకా వెళ్ళాలి ఆపరేషన్కి. ఆమె నేను వద్దు, నాకు అవసరం లేదు, నేను వదిలేస్తానని చెప్పి ఆ స్థితిలో ఉండగా వాళ్ళ భర్త ఒక బుక్ తీసుకొచ్చి ఇస్తారు, అదే మూత్ర చికిత్స. అది చదివి ఆమెకు నమ్మకం కలుగుతుంది, ప్రాక్టీస్ చేస్తుంది. 3 నెలల్లో అన్ని వ్యాధులు తొలగించుకుంటుంది. ఓన్లీ 3 months. అవన్నీ అయిపోయాక
ఆమెకు అనిపిస్తుంది ఇంత అద్భుతమైనటువంటి ఈ విద్యను నేనేం చేయాలి, నేను దీని నుంచి పునర్జన్మ పొందాను కదా, రెండో జన్మ. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మొత్తం ప్రపంచమని తిరుగుతుంది. ప్రపంచంలో దీని మీద ఈ చికిత్స నుంచి అంటే శివంబు ఈ సముద్రం నుంచి ఏమేమి మందులు తయారవుతున్నాయి, ఎక్కడెక్కడ మెడికల్గా ప్రూవ్ చేశారు, ఏ డాక్టర్లు దీన్ని ఉపయోగించి ఎన్ని వ్యాధులు తొలగించారు అన్నీ రికార్డ్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అయిందా? సో ఈ యొక్క దీన్ని ఉపయోగించి కొన్ని మందులు చెప్తాను. మన అంటే ఈ మోడర్న్ సైన్స్లో మోడర్న్ అల్లోపతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళు బయటికి చెప్పరు. ఓకే, అది ఒకటోది వచ్చేసి యూరోకినాసే, UROKINASE, యూరోకినాసే. ఆ మందు ఏం తెలుసా, అది మన మూత్రంలో ఉన్న ఎంజైమ్, అది వన్ ఆఫ్ ది ఎంజైమ్. 4 ఎంజైమ్లు ఉంటాయి కదా, దాంట్లో ఒక ఎంజైమ్ అది. అదేంటంటే ఆ యొక్క యూరోకినాసే ఏం చేస్తుందంటే దాని నుంచి ఒక ఇంజెక్షన్ తయారు చేశారు. ఈ యొక్క మోడర్న్ సైన్స్ వాళ్ళే తయారు చేశారు, అలోపతి. అదేం చేస్తుందంటే అది ఆ ఇంజెక్షన్ ఇస్తే ఎప్పుడు ఇస్తారంటే హార్ట్ అటాక్ అవుతుంది కదా ఎవరికన్నా, తక్షణమే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే బ్లడ్ క్లాట్ అయ్యి ఆ మనిషి చనిపోతారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చి మనిషిని కాపాడతారు. ఎవరికి హార్ట్ అటాక్ అవుతుందో తక్షణమే ఇది ఇస్తారు. ఇవ్వడం వలన బ్లడ్ పల్స్ అవుతుంది, బ్లడ్ క్లాట్ కాకుండా కాపాడబడుతుంది. చూడండి ఎంత అద్భుతమైన. తర్వాత యాంటీ నియోప్లాస్టిన్ అని ఇంకొకటి కనిపెట్టారు ఆ ఇంజెక్షన్. అదేంటంటే ఒక్కొక్క ఇంజెక్షన్ చాలా కాస్ట్లీ అది. ఓకే, ఆల్మోస్ట్ $10,000 ఉంది ఆ ఇంజెక్షన్. దాని యొక్క పని ఏం తెలుసా, క్యాన్సర్ ట్యూమర్ను కరిగిస్తుంది. క్యాన్సర్ ట్యూమర్ను ఈ మూత్రం తయారు చేసినటువంటి అదొకటి. ఇంకోటి పెర్గోనాల్ అని ఒకటి తయారు చేశారు. ఎవరికైతే గర్భధారణ లేదో మహిళలకి, వాళ్ళకి ఈ యొక్క పెర్గోనాల్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి గర్భధారణ అవుతుంది. అది కూడా తయారు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, మరెన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని చేసేటువంటి విధానం చాలా సింపుల్. ఎప్పుడు కూడా ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్, అవునా కదా? సత్యం ఎలా ఉంటుంది? సరళంగా సులభంగా ఉంటుంది. కష్టంగా ఉంటుందా సత్యము? ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక 2 పదాలతో పత్రి సార్ మనకు నేర్పించారు. అది కష్టమా సులభమా? సులభమే కదా. సులభం అంటే అది ఎంత సరళంగా ఉంచోండి సత్యము. సార్ చెప్పింది అంతే సరళం మూత్ర చికిత్స. ఇది ఏమేమో ఉంది, ఎన్నో వ్యాధులు, ఎన్నో గొప్ప గొప్ప రీసెర్చర్సు, డాక్టర్సు అని మనం భ్రమపడకూడదు. ఉండేది మనలోనే ఉంది. మనలో తయారైనటువంటి ఈ యొక్క అద్భుత మెడిసిన్, దిస్ ఈజ్ యూనివర్సల్ మెడిసిన్. అర్థమైందా? దీన్ని ఉపయోగించుకోండి. దీనికి సంబంధించి ఎక్కువ నాలెడ్జ్, మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి. ఓకే, వీలుంటే రేపు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఏముంటే కూడా నేను ఆన్సర్ చేస్తాను రేపు. సో మరొక అర్ధగంట కావాలంటే టైం ఇద్దాం, అప్పుడు మీ క్వశ్చన్స్ ఏమున్నా ఆన్సర్ చేస్తాను, చూద్దాం. సో దాని గురించి ఇంకా ఎక్కువ కూడా తెలుసుకోవాలంటే మహాతా టీవీ తెలుగుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం సంగీత కార్యక్రమం ప్రారంభిస్తున్నాం కాబట్టి సో ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు సంగీత ధ్యానం ఉంటుంది. సో అద్భుతమైన పాటలు కూడా మనం ఎంజాయ్ చేద్దాం. అయితే దానికంటే ముందు పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తి, పిరమిడ్ అద్భుతాల గురించి మాస్టర్ శివ గారు మీకు మనందరికి కూడా ఒక 15 minutes ఆ జ్ఞానాన్ని అందిస్తారు. ఆయన వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు. అయిపోయిందా? శక్తి అయిపోయిందా? రండి సార్. ఓకే.
ఓకే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, వశిష్ఠ గౌతమికి, ఇక్కడికి చేసిన ధ్యానులకి, జ్ఞానులకి ఆత్మకుటి ప్రణామాలు అండి. సో పిరమిడ్ పత్రి సారు ఈ మూమెంట్కి ఒక పిరమిడ్ అని పేరు పెట్టాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. వాట్ ఈస్ ఎ పిరమిడ్? పిరమిడ్ అన్న పదానికి అర్థం ఏంటి తెలుసుకుందామా? పెర్ర అంటే అగ్ని. ఫెర్ర అంటే గ్రీకు భాషలో అగ్ని. మిడ్ అంటే మధ్యమం. అగ్ని మధ్యమం. సో అగ్ని మధ్యంలో ఏం పెట్టినా ఏం చేస్తుంది? ఇప్పుడు బాగా అగ్ని మండుతుంది, దాని మధ్యలో ఏం పెట్టినా ఏం చేస్తుంది? కాల్చేస్తుంది కదా. ఇది వాస్తవమే కదా? అలానే ఆ ఒక పిరమిడ్ అగ్నిలో మనం వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కాల్చేస్తుంది, మనలో ఉన్నటువంటి దోషాన్ని తొలగిచ్చేస్తుంది. మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత ప్యూరిఫైగా ఉన్నామో, ఎంత స్వచ్ఛందంగా ఉన్నామో, ఆ స్థాయి తీసుకెళ్ళింది ఇక పిరమిడ్. సో పిరమిడ్ వల్ల ఇంకెంతో ఉపయోగం ఉందంటే, మనము ఈ భూమండలం మీద వాటర్ చెడిపోతే ఫిల్టర్లు వేసి క్లీన్ చేసుకుంటాం. వాతావరణం చెడిపోతే కొన్ని కెమికల్స్ వేసి క్లీన్ చేసుకుంటాం. బట్ భూమండలం మీద థాట్ పొల్యూషన్ ఉందా లేదా? ఇక్కడ ఈ మధ్య ఈ గ్యాప్లో మన ఫోన్స్ వస్తున్నాయి కదా, ఈ వేవ్స్ ఉన్నాయా లేవు? ఇక్కడ వేవ్స్ మనం చూడగలుగుతున్నామా? చూడట్లే కదా. మరి ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అట్లానే మనం విడిచిపెట్టే ప్రతి ఆలోచన కూడా ఈ భూమండలం మీద ఇక్కడ తిరుగుతుంటాయి. ఈ థాట్ పొల్యూషన్ని తగ్గించేసింది పిరమిడ్. సో మనకు ఇక్కడ నాగపూర్లో ఒక రోడ్డు పైన రోజుకి 2-3 యాక్సిడెంట్ అయ్యేది డైలీ. సో ఈ పోలీస్ వాళ్ళు ఏమేమో చేశారు, బట్ అక్కడ వాళ్ళకి ఫలితం రావట్లేదు. ఒక వాస్తు పండిట్ని వాళ్ళు వెళ్ళి అడిగారు. ఆయన ఏం చేశారంటే ఆ డివైడర్స్ పైన పిరమిడ్ పెట్టాడు, చిన్న పిరమిడ్స్. సో ఆ పొద్దుటి నుంచి ఈ పొద్దుటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగట్లేదు అక్కడ. ఏంటి ఏమైంది అక్కడ? ఆ పిరమిడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నుండి చెడు ఆలోచన మొత్తం కాల్చేసింది. అంత మునుపు అక్కడికి వస్తానే ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఏంటి? ఇక్కడికి వస్తే యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడికి వస్తే యాక్సిడెంట్ అవుతుంది అనేసి ఆ థాట్ని అందరూ రిలీజ్ చేయడం ద్వారా అక్కడ పోతేనే ఆటోమేటిక్గా యాక్సిడెంట్కి ఫీల్ అయ్యి జరిగేది. సో ఎప్పుడైతే అక్కడ పిరమిడ్ని నిర్మించామో ఆ థాట్ పొల్యూషన్ ఎప్పుడు తగ్గిపోయిందో ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు ఒక్క యాక్సిడెంట్ జరగట్లేదు. సో ఇంకా ఇక పిరమిడ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మన గుంటూరు దగ్గర ఒక మాస్టరు పొలాల్లో పిరమిడ్ పెట్టాడు. పొలాల్లో చిన్న పిరమిడ్స్, మాటూరు రవి పేరు. సో ఆయన పొలాల్లో పిరమిడ్ పెట్టాడు. కొన్ని పొలాల్లో పిరమిడ్ లేకుండా పొలం చేశాడు. సో ఈ పిరమిడ్ పెట్టిన పొలంలో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయలేదు. సో కొన్ని పొలాల్లో ఫెర్టిలైజర్స్ వేశాడు. ఈ పిరమిడ్ పెట్టిన పొలాల్లో 63 బస్తాలు వచ్చిందంట. ఎన్ని బస్తాలు? సో అక్కడ ఎన్నో సాంద్రీయ వ్యవసాయం ఎన్నో చేసి అక్కడ 45 వచ్చి ఇక్కడ మాత్రము 63 దిగుబడి వచ్చింది. చూడండి, మనకు భూమండలాన్ని కాపాడుతాం. సో అక్కడ నుండి ఎన్విరాన్మెంట్ని కాపాడుతాం మనం. మనకు ఆ చక్కటి ఆహారం వస్తుంది. నాకు ఇక పిరమిడ్ గురించి పత్రిక ఒక విషయం చెప్పారు. నేను 2007లో అరుణాచలంలో యజ్ఞం చేశాం. యజ్ఞం అయిపోయింది. అరుణాచలం నుంచి కాళహస్తి వచ్చాడు సారు. కాళహస్తిలో ఒక పిరమిడ్ కట్టాము. సో ఆ పిరమిడ్ ఓపెన్ చేశాడు. తిరిగి వెళ్తున్నాం. సార్ చెప్పాడు, అరే శివ, మనం అరుణాచలం యజ్ఞం చేసాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్తో సమానం. 100 యజ్ఞాల సమం ఒక పిరమిడు. యజ్ఞం అనేది 2 రోజులు. ఇప్పుడు ఇది 2 రోజుల యజ్ఞం, అట్లా మన 10 రోజుల యజ్ఞం.
పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తినిస్తుంటుంది. సో అటువంటి కార్యక్రమాన్ని చేపట్టావు. నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగొద్దు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మన ద్వారా ఒక 1500 పిరమిడ్ దాకా నిర్మించాం మనం. త్రూఅవుట్ ఇండియా మొత్తం తిరుగుతూ, తమిళనాడు, కర్ణాటక, త్రూఅవుట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పిరమిడ్స్ నిర్మించాం మనం. ఇంకా మనకు పత్రికలు ఒకటి అంటుంటారు, ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళకు ఆఖరి జన్మ అంటారు. అవునా? విన్నారా మీరంతా? విన్నారా? ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళది ఆఖరి జన్మ అంటారు. అసలు పిరమిడ్ కడితే ఆఖరి జన్మ ఎట్లా వస్తుందండి? ఎలా వస్తుంది? పిరమిడ్కి ఆఖరి జన్మకు సంబంధం ఏంటి అని సార్ని అయితే ఎవరిని క్వశ్చన్ చేయలేదు. బట్ మనం క్వశ్చన్ చేస్తే సార్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చినవాడు. బట్ నా అంతటి నేను నా ధ్యానంలో ఆ క్వశ్చన్ వేసుకుని కూర్చున్నాను. పిరమిడ్ కడితే ఆఖరి జన్మ ఎలా వస్తుంది అనేసి క్వశ్చన్ వేసుకుంటే నాకు ధ్యానంలో ఏమని ఆన్సర్ వచ్చిందంటే, నీవు ఎన్నో జన్మలు భూమి మీద పుడుతున్నావు, ఎన్నో ఆలోచనలు విడిచిపెడుతున్నావు. ఇక్కడ నువ్వు ఆ ఆలోచనలు క్లీన్ చేయడం కోసమే మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ ద్వారా ఒక పిరమిడ్ ఇస్తావో నువ్వు విడిచిపెట్టిన ఆలోచనలు కూడా కాల్చేస్తుంది. తద్వారా నీకు ఆఖరి జన్మ వస్తుంది. అంత గొప్పది పిరమిడు. ఇంకా ఈ పిరమిడ్ గురించి ఒక మహానుభావుడు, ఆయన ఎవరంటే రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్పాడు. సో ఆయన శిష్యుడు ఎవరు? ఆయన శిష్యుడు ఎవరు? స్వామి వివేకానంద ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రయాంగిల్ కనిపించిందంట. మనకు కనిపిస్తుంది కదా మన ధ్యానంలో. నాకు ధ్యానంలో ట్రయాంగిల్ కనిపించింది అన్న వాళ్ళు చెలిపెక్కెత్తండి. నాకు ధ్యానంలో పిరమిడ్ కనిపించింది అన్న వాళ్ళు చెలిపెక్కెత్తండి. ఓ, ఇంతమంది కనిపించిందా? సూపర్. చూడండి, వివేకానందుడు అంతటి వాళ్ళు మనమంతా కూడా ఇప్పుడు ఆ వివేకానందుడికి ఇదే జరిగిందంట. ఆయనకు కూడా ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రైన్ కనిపించంట. ఇదేమిటి స్వామి ఇదనేసి ఆయన గురుగారు అడిగాడు. ఎవరు? వివేకానంద వెళ్ళి. ఎవరు ఆయన గురుగారు? ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్ముని భౌతిక దేహము. పిరమిడ్ అంటే ఏంది? పరమాత్ముని యొక్క భౌతిక దేహము. కింద అనేకము, పైన ఏకము. కింద లోయర్ డైమెన్షన్లో నువ్వు వేరు నేను వేరు అనే భావంతో ఉంటాము. హై డైమెన్షన్లో అంతా ఒకటే. పిరమిడ్ ఎలా ఉంటుందండి? త్రికోణం. కింద అంతా ఎలా ఉంటుంది? అనేకం. 4 భుజాలు ఉంటాయి కదా. కింద వెళ్ళే కొద్దికి వెడల్పు ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దికి అంతా ఒకటే. సో ఇంకా మనం ఈ పిరమిడ్ గురించి తెలుసుకుందాం. సో మన ముక్కు ఎలా ఉందండి? ముక్కు ఎలా ఉందండి? ముక్కు పైన ఏం పెడతాం మనము? బొట్టు పెడతామా? ఆ బొట్టు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. దాని సింబాలిక్ ఏంటి? అగ్ని. మన శరీరంలో పిరమిడ్స్ ఉంటేనే ఈ దేహం నిలుస్తుంది. ఈ ముక్కు ద్వారా గాలి వెళ్తేనే దేహం నిలుస్తుంది. సో ఇక్కడ అగ్ని ఉంటుంది. అగ్నికి ఈ వాయువు జోడిస్తేనే ఈ దేహం ఆగుతుంది. లేకపోతే దేహము పుటక్ బకెట్ తినేస్తాం మనం. మన శరీరంలో అగ్ని తగ్గిపోయిందా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బాడీ ఎలా ఉంటుందండి? చనిపోయిన వ్యక్తి బాడీ ఎలా ఉంటుంది కదా? మన బాడీ ఓకే, మన బాడీ ఎలా ఉంటుంది? ఇప్పుడు వేడిగా ఉంది కదా. ఆ వేడి తగ్గిపోతే రోగం, భయం, అజ్ఞానం సర్వము వస్తుంది. మన శరీరము జిల్లుగా అయిపోయిందా సర్వ రోగాలు వస్తాయి మనకు. మనలో యోగ అగ్ని ఉండాలి మన లోపల. సో ఆ నాసికతో వచ్చేటువంటి ప్రాణశక్తితోటి అగ్ని ఉత్పత్తి అయ్యి శరీరం నిలుస్తుంది. ఇక్కడ ఏముంది? పీనల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్ ఉంది. అది యాక్టివ్ అవుతుంది. ఇది రుద్రగ్రంథి ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ రుద్రగ్రంథి తెలుసు కదా. సో నాభి దగ్గర బ్రహ్మగ్రంథి ఉంది. సో అనాహతంలో విష్ణుగ్రంథి ఉంది. ఇక్కడ రుద్రగ్రంథి ఉంది. ఇది మాస్టర్ గ్లాండ్. ఈ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. చూడండి, మనము ధ్యానంలో శ్వాసను గమనించగా శ్వాస స్థితమయ్యి ఇక్కడ లాగుతుంది, దురద పుడుతుంది.
ఇక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు దురద వచ్చిందని వాళ్ళు తెలిపే కదండి. ఇక్కడ మూడో కంటి దగ్గర దురద వచ్చింది, అందరికీ లాగుతున్నట్టు పీకుతుంటే వచ్చింది కదా. సో అక్కడ అగ్ని ఉత్పత్తి అవుతుంది. దట్స్ మీన్స్ అమృతము. మరి ఒక అమృతం కొద్ది కావాలా, ఇంత కావాలా మనకు? ఇంత కావాలి మనకు. మరి విరివిగా ఆ పిరమిడ్ శక్తి మనకు ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇంకో 2 నిమిషాలు మాట్లాడదాం. ఇప్పుడు ఈజిప్ట్లో మమ్మీస్ ఉన్నాయి కదండి, ఈజిప్ట్లో మమ్మీస్ ఉన్నాయి కదా, అవి వాటి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? కొన్ని వేల సంవత్సరాలు. జీవం లేని శవం పెడితేనే ఆ పిరమిడ్లో కొన్ని యుగాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు చెడిపోవట్లేదే. మరి జీవం ఉన్న ఈ శరీరం తీసుకెళ్ళి ఆ పిరమిడ్లో పెడితే ఎంత శక్తివంతంగా జీవితం జీవిస్తాం మనం, ఎంత ఆరోగ్యంగా జీవితం జీవిస్తాం మనం. అసలు ఏమి జరుగుతుంది? పిరమిడ్లో కూర్చుంటే ఆ ఎనర్జీ వచ్చి మన బాడీలో ఏమి చేస్తుంది? సో మన ఈ శరీరంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ శరీరము అణువుల సముదాయమే కదా. సో ఈ అణువులు ఇలా తిరుగుతుంటాయి. సెల్లుకు స్టాండర్డ్గా ఉండదు, మూవ్ అవుతుంది. సెల్ లోపలే తిరుగుతుంది. మూవ్ అయితేనే జీవం ఉంటుంది, శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగి దాని ఏజ్ 1 డే, 2 డేస్, 10 డేస్, బట్ దాని సెల్ యొక్క లైఫ్ టైం బట్టి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఆ పిరమిడ్లో కూర్చుంటామో ఆ ఎనర్జీ వచ్చి సెల్ని రివర్స్ చేస్తుంది. అది పుట్టినప్పుడు ఎలా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత శక్తివంతంగా ఉంది, ఆ స్థాయి తీసుకెళ్తుంది. కనుకనే మనము ఆ పిరమిడ్లో ఎక్కువ గడపడం ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంది. సో ఏ రోగం ఉన్నా ఎందుకు క్లీన్ అవుతుందంటే అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, శరీరము శక్తివంతంగా ఉంది, ఆ స్థాయి తీసుకెళ్తుంది. అందుకోసమే పిరమిడ్లో టమాటా పెట్టిన పాడు కాదు, ఒక షేవింగ్ చేసిన బ్లేడ్ పెట్టిన పాడు కాదు. అటువంటి ఈ దేహం తీసుకెళ్ళి పిరమిడ్లో పెడితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా జీవిస్తాము. సో ఈ శరీరాన్ని కాదండోయ్, ఈ శరీరాన్ని కాదు, పిరమిడ్ తత్వం ఏమంటే రివర్స్ చేయడమే. ఆత్మను సైతం, ఆత్మ మూలం ఏంటి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ మూలం ఏంటి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పరమాత్మ నుంచి వచ్చింది కదా. సో ఎవడైతే పిరమిడ్లో ఎక్కువ టైం గడుపుతారో, ఎక్కువ శక్తి తీసుకుంటాడో, ఈ ఆత్మను కూడా తన మూలానికి చేరుస్తుంది. ఈ ఆత్మకు మూలం ఏంటి? పరమాత్మ దగ్గరకు చేర్చడమే. అంత గొప్పది పిరమిడ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మహోత్తర బాబాజీ ఫౌండేషన్కి మీ అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. శివాజీ గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. చక్కగా అలాగా ఒళ్ళు ఇరుచుకోండి, హ్యాపీగా. అంతే. 2 అడుగులు వేసినా పర్వాలేదు, లేదంటే అక్కడే ఉండి చక్కగా ఇలా అనుకున్నా మనకి శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. బాడీ ఫ్రీ అయిన తర్వాత కూర్చోండి. అప్పటిదాకా 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. మధ్యాహ్నం నుంచి అలాగే కూర్చుని ఉన్నారు కదా. థ్యాంక్ యూ. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మధ్యలో కుర్చీలు అలా ఖాళీ లేకుండా ఉన్న వాళ్ళందరూ అలా ముందుకు జరిగి కుర్చీలు ఫిల్ చేయండి. అమ్మ ముందుకు రండిరా బంగారం, పెద్దమ్మ, అందరూ మధ్యలో కుర్చీలు ఖాళీ ఉంచకండి.
అలా ఖాళీ ఉండడం వల్ల జరిగేది ఏంటో తర్వాత చెప్తాను మీకు. అందరూ ముందుకు జరగండి ప్లీజ్.